కలెక్టరేట్ లో నాలుగు భూములను దొబ్బుతా ఉన్నారు. ఎక్కడికక్కడ పేదవాళ్ళ భూములను గుంజుకుంటా ఉన్నారు. ప్రభుత్వ భూములను వేలం వేస్తా ఉన్నారు. దొడ్డిదారిని అడ్డమైన జీవాలు పట్టుకొచ్చి ఒక దుర్మార్గమైన నిరంకుశమైన పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డికి కాలం చెల్లే రోజులు వచ్చినాయి. ఈ ప్రభుత్వానికి కాలం చెల్లే రోజులు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. సిగ్గులేదైనా ఇక్కడ అంటా ఉన్నా. ఈరోజు ఈ జీవో నెంబర్ 20 రద్దు గురించి కలెక్టరేట్ ముట్టడి గురించి ఇక్కడ మేము మా ప్రజలందరినీ కోరుకొని ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ జీవో నెంబరు వచ్చిన వెంబడే మేము అన్ని విధాల అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగి అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది. ఈ జీవో జనవరిలో వచ్చింది. ఈ జీవో 20ని రద్దు చేయడం గురించి నేను మన కోయడ మార్కెట్లో ప్లేకార్డ్ మేము పూర్తి నమ్మకంతో ఉన్నాము. ఈ 15 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి మోచుకొని మా గ్రామాలని ఈరోజు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామంటే మేము నమ్మే పరిస్థితుల్లో లేము. మిమ్మల్ని ఏ విధంగా ఊడగొట్టిరో ఇబ్రాహీంపట్నం ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. ఇప్పుడు వచ్చి ఓట్ల గురించి రాజకీయం చేద్దామని ఇప్పుడు వస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మా ఇబ్రాహీంపట్నంలో రానియడం జరగదు. కంపల్సరీ మాకు పూర్తి విశ్వాసం మల్రెడ్డి రంగారెడ్డి గారి పైన ఉన్నది. మల్రెడ్డి రంగారెడ్డి గారిని నమ్ముకున్నాం మేము. కంపల్సరీ మాకు ఆయన పైన పూర్తి విశ్వాసం ఉంది. కోటి గ్రామ సర్పంచ్లు అండ్ కార్యకర్తలు, బాధితులు అండ్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మేము కలెక్టరేట్ ముట్టడికి వచ్చామంటే మా చుట్టుపక్కల బండరాగల గ్రామం, చిన్నరాగల గ్రామంలో 68 సర్వే నెంబర్ 494 ఎకరాల్లో ఆ రోజు ఏమీ చేయలేక చేతులు జారేసి ఈరోజు వచ్చి మేము అది ఉంటే చేసేవాళ్ళం ఇది ఉంటే చేసేవాళ్ళం అంటే ఇది సబబ్ కాదు. మీకు ఇప్పటికైనా మీరు మాకు మద్దతు తెలిపినందుకు సంతోషిస్తూ ఈ ఎకోటోమీ రాకుండా మనం అందరూ కలిసికట్టుగా పోరాడాలని విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. కలెక్టరేట్ లో నాలుగు భూములను దొబ్బుతా ఉన్నారు. ఎక్కడికక్కడ పేదవాళ్ళ భూములను గుంజుకుంటా ఉన్నారు. ప్రభుత్వ భూములను వేలం వేస్తా ఉన్నారు. దొడ్డిదారిని అడ్డమైన జీవాలు పట్టుకొచ్చి ఒక దుర్మార్గమైన నిరంకుశమైన పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డికి కాలం చెల్లే రోజులు వచ్చినాయి. ఈ ప్రభుత్వానికి కాలం చెల్లే రోజులు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. సిగ్గులేదైనా ఇక్కడ అంటా ఉన్నా. కలెక్టర్ గారు వెంటనే